ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఏలూరు నగర క్షేత్ర పాలకురాలు రాజ్యశ్యామలుగా వెలిసిన తూర్పు వీధి గంగానమ్మ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు. బాలాజీ నగర్లోని శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నుంచి శ్రీకరి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముసునూరి రత్నాకర్రావు ఆధ్వర్యంలో భక్తులు సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు వీధి గంగానమ్మ ఆలయ కన్వీనర్ వంకినేని భానుప్రకాష్ హాజరయ్యారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం అమావాస్యను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో గంగానమ్మ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం ఆనవాయితీగా వస్తోందని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నిర్వాహకులకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వంకినేని పృథ్వీకృష్ణ, నవ్యశ్రీ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ట్రస్ట్ సభ్యులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మ వారు నీవమ్మ గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ. లోకాల శంకరుని కన్న బిడ్డవే గంగమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే. ఏలూరు నగర క్షేత్ర పాలకురాలైన తూర్పు వీధి గంగానమ్మ గుడిలో ఇవాళ ఏంటంటే ప్రతి అమావాస్యకి నిర్ణయించుకున్న ప్రకారం ఈ రోజున అన్నదానం అనేటువంటిది జరిగే కార్యక్రమంలో ఒక భాగంగా ఇవాళ ప్రత్యేకమైన రోజు ఉంది. ఈ రోజున ఏంటంటే ముసునూరు రత్నాకర్రావు గారు దంపతుల చేత అన్నదాన ద్రవ్యం వినియోగం చేయటం జరుగుతుంది. దాంతోపాటు ఇవాళ శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణం అనేటువంటిది ఈ యొక్క జాతరలో మొన్న తెచ్చిన జాతరలో ఆ యొక్క నగరవాసులు, ఆ యొక్క బాలాజీ నగరు, ఆ కళ్యాణ మండపం యొక్క ఆలయం ప్రాంగణం యొక్క శ్రీకరి చారిటబుల్ ట్రస్ట్ వారు ఇచ్చే మొన్న జాతరలో తెచ్చిన దాని పేరు ఏంటి సారిలో 5,116 మూలధనంతో, మిగిలిన మూలధనంతో ఈ యొక్క గుడి ప్రారంభం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ యొక్క 5,116 మూలధనంతో ఆ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర గుడి 3 కోట్ల రూపాయలతో, అలాగే మన ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా దానికి తగు ఏర్పాట్లు చేసి చాలా వెనక ఉండి ఇతోధికంగా నడిపిస్తున్నారు. ఇవాళ అదే చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ యొక్క గుడికి మళ్ళీ సారి తీసుకొచ్చి దాంట్లో ఆ గుడి యొక్క చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారైన ముసునూరు రత్నాకర్రావు గారు, ఆ యొక్క సభ్యులు శివరామ్ గారు ఎంతో ముందుండి, ఇంకా పవన్ గారు, వాళ్ళ నాన్నగారు నాగభూషణం గారు, నాగరాజు గారు, రాజు గారు, ఈ లలితాదేవి గుడి, ఈ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కూడా చేయటం జరుగుతుంది. అలాగే ఏలూరు నగర వాసులందరూ కూడా నగరంలో జనాభా ఎంత పెరిగినా కూడా అనాదిగా ఈ క్షేత్రాన్ని పరిపాలిస్తున్న తూర్పు వీధి అమ్మవారు అంటే గంగానమ్మవారు అంటే రాజశ్యామల అంశగా వెలిసిన అమ్మవారు ఈ క్షేత్ర పాలకులుగా అనాదిగా కొన్ని వందల సంవత్సరాల నుండి గుర్తింపబడి ఈ వాసుల్ని ఆయువు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో ఈ యొక్క అమ్మవారు అలా కాపాడుతూ ఉండి ఈ గుడి మూలధనంతో ఆ యొక్క శ్రీకరి చారిటబుల్ ట్రస్ట్ మొదలుపెట్టి జాతరలో చాలా సంతోషకరమైన విషయం. అలాగే అది మళ్ళీ ఓపెనింగ్ కూడా త్వరలో జరుగుతుందని ఇందాకే ఆ యొక్క గుడి విజిటింగ్ జరిగితే చాలా బాగా జరుగుతుంది. ఈ అందరూ కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం.